డాక్టర్ జయరామ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మన కొండ మీద కొండూరు గ్రామంలో చుట్టుపక్కల ఊళ్ళందరూ కలిపి ఒక మెగా ఫ్రీ క్యాంపు నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో కార్డియాలజిస్ట్గా నేను డాక్టర్ జయరామ్, మన సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విజయ్ కుమార్ సార్, సీనియర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సుధాకర్ సార్, మేడం గైనకాలజిస్ట్ సార్ మేడం అన్నపూర్ణ మేడం గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్క్రీనింగ్ క్యాంపులు అనేవి పర్టికులర్గా గుండె సంబంధిత వ్యాధుల దగ్గరకు వస్తే ఎంతో ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు అనేది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మార్టాలిటీ అనేది పెరుగుతుంది. మార్టాలిటీ అనేది సడన్గా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా 100-5 మంది చనిపోతారు. సో ఈ గుండె జబ్బులు అనేది ముందుగానే స్క్రీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 180 మంది ఏంటంటే తెలియకుండా సబ్ క్లినికల్గా సిమ్టమ్స్తో నడుస్తుంటే ఆయాసం రూపంలో, నడుస్తుంటే గుండెల్లో నొప్పి రూపంలో చాలామంది ఇప్పుడు స్క్రీనింగ్లో దాదాపు 200 మెంబర్స్ దాకా మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10-20 మంది దాకా టిపికల్గా సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా హార్ట్ అటాక్కి వార్నింగ్ సిమ్టమ్స్ లాగా ఇస్తున్నాయి. మీ సుధాకర్ మెడికవర్ హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపీ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్గా పనిచేస్తున్నాను. మనకి ఇప్పుడు పల్లెల్లో నేను పోయినసారి అనంత సార్ దగ్గర కూడా క్యాంప్ చేశాను. తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, నడుము నొప్పులు అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఈరోజు ఒక 30-40 మందిని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు వాళ్ళు చూపించుకోవాలని అనిపించినా కానీ ఈ టౌన్కి వచ్చి చూపించుకోవాల్సిన ఒక ఇబ్బంది వల్ల, అంటే తీసుకురా వచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల దాన్ని అలాగే ముదిరిపోయే అవస్థకి తీసుకొచ్చుకొని దొడ్డి కాళ్ళలాగా తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ ఊరికే పోయేసి వాళ్ళకి సహాయం చేద్దామనే సదుద్దేశంతో పాటు సురేంద్ర గారు మాకు సూచించినప్పుడు డెఫినెట్గా చిన్న ఊరు పెద్ద ఊరు అని చూడొద్దండి, అర్థమైంది. ఎప్పుడెప్పుడంటే పెద్ద టౌన్లో జరపడం సర్వసాధారణం. అందుకని పోయినసారి నేను పాతాలపల్లి కూడా ఇలాగే క్యాంప్ చేసామన్నమాట. పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అని, డిస్ఫంక్షన్ బ్లీడింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మెడికవర్ హాస్పిటల్ తరఫున ఇంత దూరం నిష్ఠాతులైన వైద్యులు, ఇటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారు సీనియర్ ఆర్థోపెడిషియన్, ఎన్నో సక్సెస్ఫుల్ గతంలో చూస్తే ఆయన ట్రాక్ చూశారంటే గతంలో 3 నెలల నుంచి ఎన్నో క్లిష్టమైన సర్జరీస్ చేసి వాళ్ళకి బాగా నడుచుకునేట్టుగా చాలామంది ఏంటంటే బెడ్లో వాళ్ళని ట్రాలీలో చేసుకొచ్చారు మా ఈఆర్ డిపార్ట్మెంట్కి. వాళ్ళకి ఎంతో నైపుణ్యంతో, ఎంతో చాకచక్యతో, ఎంతో ఓపికతో సర్జరీ చేసి వాళ్ళని మంచిగా డిశ్చార్జ్ చేసి నడిపించడం జరిగింది.